హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నైల్ చూసే వచ్చారుగా, నాకు తెలుసు మీరు తమ్నైల్ చూసే వచ్చింటారు. నాకు అర్థమైపోయింది. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరున్నీసా వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. నాకు తెలుసులేండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయడం వల్లనేగా ఇది సాధ్యమైంది. ఏందో తెలుసుగా, మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసింది. నిజంగా 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 చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ నా మాటల్లో చెప్పలేను. ఏదన్నా మాటలు మిస్టేక్ ఉంటే క్షమించండి. నిజంగా నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికండి నిజంగా థ్యాంక్ యూ. ఇంత చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు ఎంతలా నన్ను సపోర్ట్ చేశారో. నేను అస్సలు ఇది నా డ్రీమ్ అన్నమాట. నా డ్రీమ్ నేను క్రియేట్ చేసుకున్న ఒక చిన్న ప్రొఫెషన్ అన్నమాట. ప్రొఫెషన్ అనకూడదు, ఎందుకంటే ఇది నేను నా లైఫ్ కోసం సెట్ చేసుకున్నా. నాకంటూ ఫ్యూచర్లో ఏదన్నా ఒక ఇన్కమ్ ఉండాలి, నేను ఒకరి మీద డిపెండ్ కాకూడదు, నేను సొంతంగా సంపాదించుకుందే నాకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో డబ్బు లేకుంటే మనం ఏమీ లేదండి, మనం నథింగ్ అనమాట. డబ్బుకి ఇస్తున్నారు వాల్యూ, మనుషులకి ఇవ్వడం లేదు. మన మంచితనం, మన ఇది ఏం అవసరం లేదనమాట. ఇప్పుడు కావాల్సింది ఓన్లీ మనీ 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 మనీ. సో ఆ మనీనే నాకు ఈ ఆలోచన వచ్చేలాగా చేసింది, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేలాగా చేసింది. నిజంగా అంటే నాకంటూ ఒక ఆలోచన వచ్చేసింది ఒక టైంకి. నేను ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాను కువైట్లో, నాకైతే శాలరీ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా లైఫ్ అయితే సాఫీగానే జరుగుతుంది. రేపు ఫ్యూచర్ ఎట్లా, నేనేం చేయగలుగుతాను, నేను ఇంటికి వెళ్తే నేనేం చేయగలుగుతాను, నాకేముంటుంది ఇన్కమ్. ఇప్పుడు నేను సంపాదించింది మొత్తం ఇంటికి పెడుతున్నా, పిల్లలుగా పెట్టుకుంటున్నా. నాకంటూ ఏం లేదు. ఒక 1 రూపీ కూడా నా అకౌంట్లో, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 10,000 ఏమన్నా ఉంటుందేమో అకౌంట్లో. అది కూడా అకౌంట్ క్లోజ్ కాకుండా, అంతకు మించి 1 రూపాయి కూడా లేదండి నా దగ్గర, అస్సలు లేదు. ఉన్నది ఇండ్లు కట్టుకున్నాము అల్హమ్దులిల్లా. ఇంకా కొద్దిగా పాప కోసం గోల్ తీసుకున్నాను అంతే. కానీ ఇప్పుడు వచ్చింది పిల్లలకే పెట్టుకుంటా పోతూ వాళ్ళని చూసుకుంటాం, కానీ రేపు ఫ్యూచర్లో మనకంటూ ఏది ఉండదు కదా. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు. అంటే డైరెక్ట్గా చెప్పర్లేండి ఎందుకు అనని, నేను వింటుంటా, వాళ్ళు వైబ్ తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇండ్లల్లో ఎవరు చేయలేదండి యూట్యూబ్ అనేది. లేడీస్ అవసరమా, పని చేసుకుని పోయినది పని చేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ అవసరమా, సోషల్ మీడియాకి రాను, ఇవన్నీ చాలా మాటలు విన్నాలేండి. విన్నా కానీ నేను పట్టించుకోలేదు. నేను అనుకున్న పని నేను సాధించాలి, నేనేం తప్పు చేయలేదు, ఇది నా ఫ్యూచర్ కోసం నేను క్రియేట్ చేసుకుంటున్నాను అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నాను. నిజంగా ఇది మీరు ప్రూవ్ చేశారు. మీ వల్లనే నిజంగా 100,000 టైమ్స్ ఇది మీ వల్లనే అండి. మీరు నాకు సపోర్ట్ చేయకుంటే, మీరు నా వీడియోస్ చూడకంటే ఇది సాధ్యం కాదు కదా. నా కష్టం 1 రూపాయి అయితే, మీ కష్టం అంతకు మించి రూపాయలు 1 రూపాయలు సగం మీది అనమాట. అంటే నేను నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చింటేనే కదా చూస్తారు. నిజంగా అండి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉన్నది. నేనైతే మాటల్లో చెప్పలేను, ఏందేందో మాట్లాడేస్తున్నా కదా, మాట్లాడతాం తప్పదు. అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అయిందో తెలుసా? రేపు జనవరి 28 కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి మనం ఛానల్ స్టార్ట్ చేసి. జనవరి 28కి ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను. అప్పటికి మనకి 1 ఇయర్ అవుతుంది. కానీ మనకి ఎంత తొందరగా రీచ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు మా వాళ్ళు అనుకుంటారు, ఎవరు చూస్తారు ఈ వీడియోస్, చేస్తుంది అవసరమా అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మీకు ఒక విషయం తెలుసా, మా వాళ్ళే మా వీడియోస్ చూడరు అనమాట, స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయరు ఎప్పటికీ, కానీ మనమంటూ ఏమి తెలియని వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకే మనం ఏంటి అని తెలుస్తుందండి. ఒక మనిషి
ఎప్పటి తెలియని మనిషిని అబ్జర్వ్ చేస్తారనమాట. ఏంటి మనిషి ఏంటి, ఎలా చేస్తుంది ఏంటి అనేది. అంటే తెలియని వాళ్ళకే మన షోలు అనేది తెలుస్తుంది మనం అంటే ఏంటి అనేది. అంటే మన మనసు, మన మాట, మనం చెప్పే విధానము అది నచ్చుతుంది జనాలకి. మన వాళ్ళకి నచ్చదులేంది, అది మన పక్కన విషయం అనమాట. కానీ మీరు సపోర్ట్ చేశారు కదా, నాకు అదైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. మనకు మనీ కూడా వచ్చేసాయి. మనీ అయితే ఇంకా మన అకౌంట్లో పర్లేదులేండి. అంటే నాకు మెయిల్ వచ్చింది నీకు డిసెంబర్లో పేమెంట్ వస్తుందని. నేను అంతవరకు ఆగలేక నేను వీడియోస్ చేసి పెట్టేస్తున్నా. ఆ సంతోషం మీతో పంచుకోవాలి కదండి. ఇదంతా మీ వల్లేగా, అందుకే తొందరగా వీడియో పెట్టేద్దాం అని చెప్పేసి. అకౌంట్లో అయితే ఇంకా పర్లేదు. అంటే పేమెంట్ పడడానికి మనకు టైం పడుతుంది. 20 నుంచి 26 లోపల పడుతుందని మనకు మెయిల్ ఉందన్నమాట. సో అది మనకు వచ్చినట్టు ఇంకొక కన్ఫామ్ అనమాట. అది నాకు ఇంకా నేను ఆ సంతోషాన్ని ఆపుకోలేక మీతో పంచుకుంటున్నాను. నిజంగా అండి ఎంత హ్యాపీగా ఉందంటే నాకు మాటల్లో చెప్పలేను. అయితే నేను నా వీడియోస్ నేను కొద్దిగా నేర్చుకుంటున్నానండి. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి నేర్చుకొని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకు అంత వీడియోస్ గురించి ఇంకా క్లారిటీ లేదనమాట. చేస్తే చాలా ఉన్నాయి, నేర్చుకున్నంత ఉంది యూట్యూబ్లో. ఇప్పుడు మనం యూట్యూబ్ ప్రొఫెషనల్గా చేయాలి అంటే మనము డబ్బు దానికి పే చేయాలి. డబ్బు పే చేస్తే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. మనమే ఇప్పుడు ఏదో అంతంత మాత్రం స్టార్టింగ్ చేస్తున్నాము. మనకంటూ ఒక పెద్ద అమౌంట్ వస్తే దానికి మనం డబ్బు పే చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడే మనం డబ్బులు పే చేసి హెచ్చలకు పోయి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ చేసే యూట్యూబర్స్కి చెప్తున్నా నేను, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ అన్నీ కొనాలి, పెద్ద ఐఫోన్ కొనాలి, ఇట్లా ల్యాప్టాప్ తీసుకోవాలి, క్రియేటివిటీగా పెట్టాలి. అంటే మీకు డబ్బు ఉండి బాగా వెల్ సెటిల్డ్ అయితే అలా చేస్తే ఏం కాదు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇవన్నీ అవసరం లే. మన దగ్గర ఉన్న ఫోన్తోనే చిన్నగా మనము వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేసుకుంటే మనమే నేర్చుకోవాలి. ఎంతసేపు ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు అనమాట. ఒకరి మీద డిపెండ్ అయ్యామో మళ్ళీ మనమేం చేయలేం, మనమేం నేర్చుకోలేం. ఎప్పుడైనా మనం లైఫ్లో ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి. నేర్చుకొని మన సొంత మన వీడియోస్ న్యాచురల్గా ఉండాలి అంతే. ఇప్పుడు ఏంటంటే అంతా హైప్ చేస్తే ఎవరికి నచ్చడం లే. న్యాచురల్గా ఉంటేనే నచ్చుతున్నాయి. మన వీడియోస్ న్యాచురల్గా ఉంటేనే నచ్చుతున్నాయి, లేకుంటే నచ్చడం లే ఎవరికి జనాలకి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. సో స్టార్టింగ్ చేసే వాళ్ళకి వీడియో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో, యూట్యూబ్లు చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. పెద్ద యూట్యూబ్కి చెప్పే అంత దాన్ని కాదులేండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడే మనం పెట్టాల్సిన అవసరం లే, నిదానంగా అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు టెక్ ఛానల్లో ప్రతి ఒక్కటి చెప్తున్నారండి. కానీ మనం అర్థం చేసుకోవాలి అంతే. ప్రతి ఒక్క వీడియోకి ఇప్పుడు నీకు ఏదైనా ఒక కంటెంట్, నీకు ఒక వీడియో అర్థం కాలేదు, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కదానికి ఒక వీడియో అనేది కంపల్సరీగా ఉంది. మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. పెద్ద అమౌంట్లు అయితే ఇప్పుడే పెట్టద్దు యూట్యూబ్ పైన. ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాంగా కాబట్టి. నేను కూడా అయితే ఇంతవరకు అండి నిజంగా చెప్తున్నా, నేను యూట్యూబ్ కోసం ఎంత అమౌంట్ పే చేశాను, దీనిపైన ఖర్చు పెట్టానంటే ఒక 10 KD పెట్టింటా. 10 KD పెట్టాను. 10 KD ఏ దానికి పెట్టానంటే స్టాండ్ కోసం. 2 సార్లు స్టాండ్ తీసుకున్నాను నేను ఈ యూట్యూబ్ చేయడానికి. నా సెల్ఫ్ నేనే తీసుకోవాలి కదండి వీడియో. మనకంటూ ఒకరు వీడియో తీసే వాళ్ళు ఉంటే ఓకే, కానీ ఇది నేనే తీసుకోవాలి. ఇప్పుడు ఒక్క సింగిల్గా వీడియో తీసుకోవడం అంటే చాలా కష్టం అండి. ఒకరు వీడియో తీసే వాళ్ళు ఉంటే ఇంకా సూపర్గా వస్తాయి వీడియోస్. సింగిల్గా తీసుకోవాలి వీడియోస్, మనమే ఇది చేసుకోవాలంటే ఎంత కష్టమో వీడియోస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా కష్టం అండి. ఇప్పుడు ఒక గంటలో అయిపోయే పని 4 గంటలు టైం పడుతుంది మనకి. ఏదైనా ఒక వ్లాగ్ చేయాలంటే, ఒక కుకింగ్ వీడియో చేయాలన్నా కూడా ఒక గంటలో అయిపోయే పని 4 గంటలు పడుతుంది టైము. అలాగ ఉంటుంది అనమాట ఈ వీడియోస్తో, అంత కష్టం ఉంటుంది. సో నేను యూట్యూబ్ పైన ఖర్చు చేసింది అయితే ఒక
నేను పెట్టిందంటే ఒక 10 దినాలు అయితే పెట్టింటాను. 10 దినాలు అవునండి. 2 సార్లు తీసుకున్న స్టాండ్. ఫస్ట్ ఒకసారి తీసుకున్నాను, అది విరిగిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా తీసుకున్నా, అంటే ఒకటి 5 దినాలు పడింది నాకు ఆ స్టాండ్. 2 సార్లు ట్రైప్యాడ్ 2 సార్లు తీసుకున్నా. అంతే, అంతకు మించి నేను ₹1 అయితే యూట్యూబ్ పైన పెట్టలేదు ఇంతవరకు. మిగతాదంటే నాకు కష్టమే, వీడియోస్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఇలా అన్నీ మొత్తం ఒక్కొక్కటి నేర్చుకున్నాను అనమాట. నాకు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఇలా చేయి, ఇలా చేసుకో, ఇలా క్రియేట్ చేయి అని చెప్పి వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారండి. అసలుకి వాళ్ళ పేరు చెప్పొద్దన్నారు, అందుకే చెప్పలేదు. ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదుగా, అందుకని నేను చెప్పలేదన్నమాట. అయితే నాకు యూట్యూబ్ నుంచి నేర్పించింది అన్నీ బాగా చెప్పింది కూడా మా ఫ్రెండ్సే అనమాట. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా నన్ను సపోర్ట్ చేసినందుకు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు అర్థం కాకుండా అనుకుంటున్నారా? నేను సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లే, నిజంగా నాకే అర్థం కావట్లే, అంత సంతోషంగా ఉన్నాను నేను. అయితే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చింది, ఈ వెయిటింగ్లో ఉన్నారుగా, ఎంత వచ్చింది చెప్పమమ్మా, నీ సోది ఎవరు వింటారు ఇక్కడ అని. సోది అయితే ఏం కాదులేండి, నిజంగా నేను 1 ఇయర్ కష్టం అనమాట. ఇంకా మనకి జనవరికి 1 ఇయర్ అవుతుంది. అంటే మనకు ఛానల్ మానిటైజన్ అయింది ఎప్పుడంటే సెప్టెంబర్ లాస్ట్లో మనకి ఛానల్ మినీ మానిటైజన్ అయింది. అక్టోబర్లో ఫుల్ మానిటైజన్ అయిపోయింది అనమాట. ముందు మినీ మానిటైజన్ అయ్యి తర్వాత ఫుల్ మానిటైజన్ అయిపోయింది అక్టోబర్లో. మనకి మనీ ఇప్పుడు డిసెంబర్కి వచ్చాయి అనమాట. 2 మంత్స్ పట్టింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, చూడండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 4 మంత్స్ పట్టింది మనకి మొత్తం మానిటైజన్ అయ్యి మనకు డబ్బులు ఫస్ట్ పేమెంట్ రావడానికి. చాలామంది మనకు లైవ్కి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. లైవ్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియోస్ అయితే చూడడం లేదు. ప్లీజ్ అండి, వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తేనే కదా మనకి వ్యూస్ వచ్చేది, మనీ కూడా వచ్చేది. లేకుంటే అసలు రాదనమాట. వ్యూస్ రాకంటే ₹1 కూడా మనీ రాదు. మనీ అంటే వ్యూస్ వల్ల రావన్నమాట. మన వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా, దానివల్ల అనేది మనకు మనీ జనరేట్ అవుతుంది. అంటే వ్యూస్ వల్ల అయితే ఏం కాదు. ఇప్పుడు మీరు వీడియో చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయిగా, ఆ యాడ్స్ వల్ల మనకు డబ్బు వస్తుంది అనమాట. అందుకోసం మీరు చూస్తూ ఉంటే అవి యాడ్స్ వస్తాయి, చూడకంటే యాడ్స్ రావు కదా మన వీడియో పైన. యాడ్స్ వస్తే డబ్బులు వస్తాయి. అది కూడా ఏం పెద్ద అమౌంట్ అయితే రాదండి. అనుకుంటారు ఇంతంత అమౌంట్ వస్తుందని, అస్సలు ఏం రాదు. నాకు యూట్యూబ్లోకి వచ్చాక తెలిసింది ఏంటి అనేది క్లారిటీ. అసలుకి ఎన్ని వ్యూస్ రావాలండి బాబు. అసలు కొంతమంది అయితే వీడియో అసలు చూడని కూడా చూడరు, వాళ్ళకి ఆన్ చేస్తారు వెళ్ళిపోతారు. కొంతమంది అయితే స్కిప్ చేసుకుంటూ చూస్తారు, అది కూడా నచ్చితే చూస్తారు, లేకుంటే అంతేలేండి. ఎవరికైనా మనకు కంటెంట్ నచ్చితేనే కదా ఎవరైనా చూసేది. అందరికీ నచ్చాలని ఏం లేదు. కొందరికి అదే అంటారు కదా, మనమనే వాళ్ళము. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సో నచ్చని వాళ్ళకి మనం ఏం చేయలేముగా. అది ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతాయి అంతే, అందరికీ కనెక్ట్ కావు. ఎలా ఉన్నాయి వీడియోస్? మరి ఏమన్నా సజెషన్ చెప్పండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను ఏం మార్చుకోవాలి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి? నిజంగా మీరు చెప్తే ఖచ్చితంగా నేను దాని మీద ఇంకా నేర్చుకుంటానండి. నేను నేర్చుకుంటున్నా, ఒక్కొక్కటి నేర్చుకున్నా. మనము పరిగెత్తి పాలు తాగే కన్నా నిల్చొని నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా. మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోదాము. మనకు ఫాస్ట్గా హైప్ అవ్వాలని ఏం మనకు ఇది ఏం లేదు. చిన్నగాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోదాం. ఇన్షాల్లా మీ సపోర్ట్ ఉంటే అది కూడా సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నన్ను అలా నాకు సపోర్ట్ చేస్తారని నిజంగా నాకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే నన్ను ఎంతలా ఓన్ చేసుకొని మాట్లాడుతున్నానంటే అక్క 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 అని నాకైతే చాలా హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీ. నిజంగా వాళ్ళ సొంత ఫ్యామిలీ లాగే నన్ను ఫీల్ అయ్యి ట్రీట్ చేస్తారు. మాట్లాడడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ,
కామెంట్ చేస్తూ ఉంటారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలా కామెంట్ చేస్తే నేను ఎవరో తెలియదు కానీ ఎంత సొంతంగా నన్ను ఓన్ చేసుకొని ఎంతగా నన్ను సపోర్ట్ చేస్తాను. పేరు చెప్పాలని ఉంది, పేర్లు నేను మర్చిపోతా. మళ్ళా వీడియోలో నాకు అక్క నా పేరు చెప్పలే అంటారు, మళ్ళీ నేను బాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి పేర్లు అయితే ఏం చెప్పను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ. నా తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, అందరికీ, బాబాయిలకి, ఓకేనా. చిన్న పిల్లలండి, 9th క్లాస్, 10th క్లాస్, 7th క్లాసు వాళ్ళు కూడా వస్తారు. అక్క నీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క, నీ వీడియోస్ నేను చూస్తాను అక్క అని చెప్పి కామెంట్ చేస్తుంటే నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ కామెంట్లు చూస్తే మాటల్లో చెప్పలేను. అయితే మనకి మనీ ఎంత వచ్చింది, మనీ అయితే డైరెక్ట్గా చెప్పకూడదంట, చెప్తా ఉంటారు కదా అందరూ. మనీ అయితే డైరెక్ట్గా చెప్పకూడదంట. చూసారా మనీ అంటే మనీ ఇంకా మనకి అకౌంట్లో పడలే, కానీ మనం తొందరగా వీడియో చేస్తున్నాం ఎక్సైట్మెంట్ తట్టుకోలేక. ఇది వచ్చేసి కోవిడ్ మనీ, మన మనీ కాదు. నాకు ఇంకా ఆ మనీ పడినా కూడా నేను బయటికి తీసుకునేదానికి, నేను ఇంటికి వెళ్తేనే ఆ మనీ నేను డ్రా చేయగలను, లేకుంటే ఆ మనీ అనేది నేను బయటికి తీయలేనమాట. అంటే నాకు ఏటీఎం కార్డు కూడా లేదు, ఫోన్పే కూడా లేదు, ఏమీ లేవండి అసలు. నంబర్ మీరు చెప్తే ఇంకా ఏ కాలంలో బతుకుతున్నానో ఏమో మరి. కానీ ఈ మనీ వర్క్ చూపిస్తున్నా వర్క్ అయితే ఇంత మనీ రాలేదులేండి, ఇది చాలా పెద్ద అమౌంట్. ఇంత మనీ మనకు రాలే, ఇన్షాల్లా రావాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, కానీ అవుతుందిలేండి. నా ఫస్ట్ మనీ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నా ఫస్ట్ మనీ నేను అన్నదానం చేయాలనుకుంటున్నానండి. ఇందులో మీ పాత్ర కూడా ఉంటుంది, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లేగా నాకు మనీ వచ్చింది. సో ఇది మీకు కూడా, ఆ పుణ్యం మీకు కూడా అనమాట. ఫస్ట్ మనీ నేను తీసుకోదలుచుకోలేదనమాట, అన్నదానం చేయాలనుకుంటున్నాను. నేను ఇంటికి వచ్చాక ఆ డబ్బు తీసి నేను అన్నదానం అయితే చేస్తాను. వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ ఏదో ఒక చోట నేనైతే అన్నదానం చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా నేను ఈ మాట అయితే చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా నేను ఇది చేస్తానండి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఎప్పుడు మనీ వచ్చినా ప్రతి నెలకు రావచ్చు, 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, అంటే వీవ్స్ని బట్టి డబ్బు వస్తుంది కదా. ఎప్పుడు మనీ వచ్చినా కూడా అందులో ఒక ఫస్ట్ మంత్ మా శాలరీ అయితే అన్నదానం చేసేస్తాను. ఇంకా మళ్ళీ తర్వాత వచ్చే మనీలో రూపాయలు పావలా భాగం నేను వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ ఇస్తానండి. డబ్బు రూపంలో అయినా ఇస్తాను, లేదంటే ఫుడ్ రూపంలో అయినా ఖచ్చితంగా నేను డొనేట్ అయితే చేస్తాను. ఇది పక్కా చేస్తానండి. నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏం వచ్చినా కూడా యూట్యూబ్ నుంచి వచ్చే మనీలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఏమంటారు, ఇది మంచి ఒపీనియన్ అన్నా నేను అనుకున్నానండి, నేను ఇలా చెయ్యాలి. ఇందులో మీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా, ఇది మీకు కూడా వస్తుంది ఈ పుణ్యం అనేది. మీరు సపోర్ట్ చేస్తే సాధ్యం అవుతుందిలేండి. ఏంటి నువ్వు ఇస్తే మాకెలా వస్తుంది అని అనుకోవచ్చు. మీరు వీడియో చూడడం వల్లే కదండి మనకు మనీ వచ్చేది. ఆ మనీ వస్తే నేను నాకు వచ్చిన దాంట్లో నేను కొద్దిగా వాళ్ళకనేది ఇవ్వాలనుకుంటున్నా. ఇన్షాల్లా దేవుడు కరుణిస్తే నా అందు ఉంటే అది తప్పకుండా నేను చేస్తానండి. ఎప్పుడైనా రానిలేండి, అది 4 months కానీ 5 months కానీ ఎప్పుడైనా రాని నేనైతే కంపల్సరీ అయితే చేస్తాను. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చేతలకి ఇంకా కట్ చేసేసాను. ఇలా అయితే చేయాలనుకుంటున్నానండి నేనైతే. నాకు ఎప్పుడు వచ్చిన మనీ, ఎప్పుడు అది 4 months కానీ 5 months కానీ ఎప్పుడైనా రానివ్వండి, నేనైతే ఇలా తప్పకుండా అయితే నేను డొనేట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అది నాకే మంచిదండి, అల్లా నాకు ఇంకా మంచి బర్కత్ ఇస్తాడు ఆ దేవుడు. ఓకే, ఇంకా చాలా లెంత్ చేసా వీడియోను.
ఛానల్ ఎంత చేసా కదా, ఏమనుకోకండి అబ్బా, అంతా షేర్ చేసుకోవాలిగా మీతో. నా హ్యాపీనెస్ ఇదంతా మీ వల్లేగా. నిజంగా అందరికీ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ పేరు పేరును. ఎన్నిసార్లు చెప్పినా ఇది తక్కువే లేండి, చెప్తూనే ఉంటా. ఓకే, అయితే మనీ అయితే మనం డైరెక్ట్గా చెప్పకూడదంట అని అంటున్నారు. నాకు కూడా భయమే, ఎందుకంటే మనం కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా చెప్పండి? ఓకేనా? ఇదైతే అంత మనీ కాదులేండి, మీకు ఊరిక చూపించడానికి చెప్తున్నా. ఎంత మనీ వచ్చిందంటే ఎలా చెప్పాలబ్బా, చెప్తా అండి. ఈ నోటు వద్దులే, 10K నోట్. ఓకేనా? ఈ నోటు ఒక 1000 రూపాయలు అయితే, ఇది 1000 రూపాయలు కాదులేండి, 2000 చెప్తున్నా అందాజుగా మీకు అర్థమయ్యేటట్టు. ఈ నోటు ఒక 1000 రూపాయలు అయితే ఇలాంటివి మనకు 13 వస్తాయి. ఇలాంటివి మనకు 13 వస్తాయి అన్నమాట. అర్థమైందా ఎంత వచ్చింది? 13 వస్తాయి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయనిది. నేను నిజంగా హ్యాపీ అండి, హ్యాపీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.